వినాయక చవితి పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన పండుగ. పండుగ విషయం పక్కన పెడితే ఈ పండక్కి మనం చిన్నప్పుడు ఎన్నెన్ని వేషాలు వేసేవాళ్ళం. పండగ 10 రోజుల ముందే పిల్లలందరం కలిసి చందాలు పోగేసేవాళ్ళం. సెలవైతే చాలు డబ్బాలు పట్టుకుని వెళ్ళి రోడ్ల మీద తిరిగేవాళ్ళం. 10 రోజులు కష్టపడితే ఒక 1000 రూపాయలు వచ్చేవి. ఆ డబ్బాలో డబ్బులు చూసుకుని తెగ మురిసిపోయేవాళ్ళం. పండుగ రోజు ముందే అన్నని నాన్నని బ్రతిమలాడి పిల్లలందరం కలిసి ఓ చిన్న పందిరి వేసేవాళ్ళం. ఆ పందిరి వేయడానికి అర్ధరాత్రి 12 అయ్యేది. మరలా తర్వాత రోజు పండుగ. తెల్లవారే లేచి మా స్నేహితులు మేమందరం కలిసి మా ఊరు తూము దగ్గర చేరి మట్టి విగ్రహాలకి పోటీపడి మరీ చేసేవాళ్ళం. అరేరే ఎంత బాగుండేవి. మట్టి బొమ్మ పూర్తయిన వెంటనే బొంగరాలు చేసి పోటీలు పెట్టుకునేవాళ్ళం. ఎంత బాగుండేవి ఆ రోజులు. కానీ మాకప్పుడు అర్థం కాలేదు అందులో ఉండే సైన్స్. మేము రోడ్డు మీదకి వెళ్ళి చందాలు అడగడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరిగేవి. తెలియని వాళ్ళని ఎలా రిక్వెస్ట్ చేయాలో అప్పుడే మాకు నేర్పించారు. పందిర్లు వేయడం వల్ల మేమే ప్లానింగ్ వేయడం వల్ల అసలు ఒక గృహం ఎలా కడతారో అర్థమయ్యేది. అప్పటి ప్రాక్టికల్ సివిల్ ఇంజనీర్స్ మేమే. మట్టి బొమ్మలు చేయడం వల్ల మాలో ఉండే ఆర్ట్ బయటకు తీసుకొచ్చేవాళ్ళు. అలా బాగా బొమ్మలు చేసేవాడే మా బ్యాచ్లో ఒకడు డ్రాయింగ్స్ వేయడం స్టార్ట్ చేశాడు. చిన్నప్పుడే మాకు ఆర్కిటెక్చర్ వర్క్ ఎలా చేయాలో నేర్పించారు. ఇలా ఒక్కటేంటి, ఇప్పుడు లక్షలు పోసి స్పెషలైజ్డ్ చేసే చదువులన్నీ కూడా అప్పుడు మాకు లక్ష్యాన్ని ఏర్పాటు చేయడానికి చేయించారు. సూపర్ కదా. కానీ ఇప్పుడు చందాలు అడిగే పిల్లవాడే కనిపించడం లేదు. మట్టి బొమ్మలు మాటే లేదు. ఈ చదువు మాటున బయట వాళ్ళతో మాట్లాడే మాటే లేదు. ఇంకెక్కడి నుండి వస్తాయి కమ్యూనికేషన్ స్కిల్స్? పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. చందా పేరుతో దందా చేస్తున్నారు. ప్రెస్టేజ్లకు పోయి పెద్ద విగ్రహాలు కావాలంటున్నారు. 10 సంవత్సరాల నుండి వినాయక చవితి చేస్తున్న 5 రూపాయల వ్రతకల్పన పుస్తకం లేకపోతే మనకి పూజ సాగదు. పండుగ పేరు మీద అన్నదానం చేసే సంస్కృతి నుండి డీజేలు పెట్టి ర్యాలీలు చేసే వరకు వచ్చాం. అయినా పిడికెడంత పశువు ముద్దలో నేనుంటా అని దేవుడు చెప్పినా వినిపించుకోరు. దేవుడంటే సాయమేర తమ్ముడు అని దేవుడే వచ్చి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఎనీవేస్, హ్యాపీ వినాయక చవితి.